హాయ్ వ్యాస్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ క్రోధీనామ సంవత్సర శుభాకాంక్షలు అండి. ఉగాది శుభాకాంక్షలు. తెలుగు సంవత్సరాది ఉగాది రోజు మనము ఉగాది పచ్చడి ప్రతి ఇంట్లో చేసుకుంటాం కదండి. ఇంకా స్వీట్ అంటే బొబ్బట్లు, తెలంగాణలో అయితే బొబ్బట్లు చేస్తారండి. మరి కొంతమంది పూర్ణాలు చేసుకుంటారు, పరమాన్నాలు చేసుకుంటారు. మేమైతే మా చిన్నప్పటి నుంచి బొబ్బట్లే అలవాటు అండి మాకు, అందుకని నేను బొబ్బట్లే చేస్తాను. ఆ బొబ్బట్ల కోసం నేను శనగపప్పు ఉడకబెట్టేసుకున్నానండి. మనం శనగపప్పు ఎంత తీసుకుంటే అంత బెల్లం తీసుకోవాలి. కొంచెం తీపి ఎక్కువ కావాలనుకుంటే కొంచెం బెల్లం ఎక్కువ వేసుకోవచ్చు. ఎక్కువ తింటామంటే ఎక్కువలైనా సరిపోద్ది, కొంచెం వేసుకున్నా పర్వాలేదు. ఆ పప్పు మెత్తగా ఉడకబెట్టేసి చల్లారబెట్టాలండి. మెత్తగా ఉడకాలి. దాంట్లో ఇంకా బెల్లం అంతా రాత్రే సన్నగా తరిగి పెట్టుకున్నానండి. ఇంకా బెల్లం అందులో వేసేసి కలుపుతున్నాను. పప్పు అయితే చల్లారిపోవాలి. చల్లారిపోతే బాగుంటుంది. వేడిగా వేసామనుకోండి బాగా వాటర్ అయిపోద్ది బెల్లం వేడికి. అందుకని పప్పు ముందు చల్లారినాక కలుపుతున్నాను. మా చిన్నప్పుడైతే రోట్లో దంచేవాళ్ళమండి మేము. ఈ బెల్లం ఇది వేస్తే కరెక్ట్గా సరిపోద్ది. ఆ కన్సిస్టెన్సీ మనకు సరిపడా వస్తుంది. ఎందుకంటే మనకు దంపడానికి టైం పడుతుంది కదా రోకలతోని. అంటే చిన్న రోకలి పచ్చళ్ళు, రోటి పచ్చళ్ళు చేస్తాం కదా, దాంతో దంపేవాళ్ళం అనమాట. మనకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో ఆ కన్సిస్టెన్సీ వస్తుంది. మనం వేడి మీద వేసి మిక్సీలో వేసామనుకోండి జారుగా అయిపోతుంది. పొయ్యి మీద చాలాసేపు పెట్టాల్సి వస్తుంది. అందుకని అసలైతే మేము ఎప్పుడు పొయ్యి మీద పెట్టేవాళ్ళమే కాదు చిన్నప్పుడైతే. ఇదంతా ఇలా చల్లారినాక కలిపేసి దంచితే ఇంకా బెల్లము పప్పు రెండు నలిగిపోయి మంచిగా స్మూత్ పేస్ట్ లాగా అవుతుంది అనమాట. ఇంకా ఇది పప్పు బాగానే ఉడికింది, కానీ బెల్లం కట్ చేసి పెట్టినా కానీ గట్టిగానే అనిపిస్తుంది. ఇంకా యాలకులు అప్పటికప్పుడే దంచి వేస్తున్నానండి నేను. అలా అయితేనే మంచి సువాసన వస్తుంది. ఆల్రెడీ పంచదారలు వేసి దంపి పెట్టుకుంటాం, కానీ ఇట్లా దంచి వేద్దాం అప్పటికప్పుడైతే మంచిగా సువాసన బాగా వస్తుంది యాలకులేదనేసి దంపుతున్నాను అనమాట. ఇంకా తొక్క మాత్రం వేయనండి దీంట్లో, ఎందుకంటే మనకు స్మూత్గా రావాలి కదా బొబ్బట్లు. తొక్క వేయట్లేదు. ఈ తొక్క అంతా టీ పొడిలో వేసేస్తాను. మనం టీ పెట్టుకున్నప్పుడు మరిగితే మంచి ఇలాచీ చాయ్ రెడీ అవుతుంది కదా. ఎప్పుడైనా అలాగే తొక్కలు వేయకుండా టీ పొడిలో వేసేస్తాను. ఇంకా అప్పటికప్పుడు దంచేస్తుంది అయితే బాగుంటుంది. అసలు ఇదైతే రోట్లో దంచితే బాగుంటుందండి, కానీ ఇప్పుడు ఓపికలు ఎక్కడి రోట్లో దంచాలంటే. ఇంకా అలాగే సోంపు కూడా వేస్తాము. నేను ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేసేసాను బొబ్బట్లు ఉగాది ముందుకే. ఆ వీడియోలో సోంపు వేయలేదు. మీకు కూడా ఎవరికైనా నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు, కానీ బాగుంటుంది. దీన్ని కూడా కొంచెం చెదుపుతున్నాను, మొత్తం కాదు, జస్ట్ కొంచెం చెదుపుతున్నాను. చెదిపి ఇంకా అదంతా మళ్ళీ కలియబెట్టి మిక్సీలో వేస్తానండి. అంటే చల్లారింది, ఇప్పుడు మిక్సీలో తిరుగుతుందో కూడా చూడాలి. ఎందుకంటే వేడి మీద వేసామనుకోండి చాలా పలచగా అయిపోద్ది. మళ్ళీ మనం స్టవ్ మీద చాలాసేపు పెట్టాల్సి వస్తుంది. కొద్దిగా వేసి మిక్సీలో పొయ్యి మీద పెట్టేసండి. కొంచెం బెల్లం నల్లగానట్టు అనిపించింది. ఆల్రెడీ తరిగి పెట్టినా కానీ అలా ఉంది. ఇంకా కాసేపు పొయ్యి మీద పెట్టేసి మంచిగా ఇలా స్టవ్ మీద పెట్టామనుకోండి మంచి కలర్ కూడా వస్తుంది. పూర్ణం కూడా పాడవదండి. కొంచెం వేడి అవుతుంది కదా, పాకంలాగా అవుతుంది కదా, పాడవ్వదు. ఇంకా మనకి ఇలా ఉందంటే సరిపోతుందండి. చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టిగా అవుతుంది. ఇంకా నేను పిండి అయితే ఆల్రెడీ కలిపి పెట్టేసుకున్నానండి. నేను అంటే పొద్దున్నే ఇంతసేపు నానితే అంత బాగా వస్తాయి అన్నమాట బొబ్బట్లు. గోధుమ పిండి అయితే నేను చేస్తున్నానండి. 2 స్పూన్లు మైదా వేసానండి. 2-3 స్పూన్లు రవ్వ నానబెట్టి వేసాను అనమాట. రవ్వ వేయడం వల్ల ఇట్లా మంచిగా తునుగుతుంది అనమాట. ఇలా మైదాపిండి ఇట్లా సాగాలి మంచిగా. అందుకని ముందు బాగా కడిగి పెట్టేసుకొని మనం ఒక క్లాత్ వేసి పెట్టుకున్నాం అనుకో, తడి క్లాత్, బాగా నానుతుంది అనమాట. మనం అలా తీసి చేతితో ఇలా చేసి ఎక్స్ట్రా వచ్చింది పిండి తీసేయాలి. లేకపోతే ఒక చోట ఎక్స్ట్రా ఉండిపోతుంది పిండి. అలా నొక్కేసి మనం కవర్ మీద చేసుకోవచ్చు, లేకపోతే బటర్ పేపర్ మీద చేసుకోవచ్చు అండి. నేను ఆయిల్ కవర్ ఉంటే దాని మీద చేసేస్తున్నాను. పైన మనం ఇంకో కవర్ వేసి కూడా ఇలా రుద్దేసుకోవచ్చు స్మూత్గా. కానీ ఇది ఓల్డ్ స్టైల్. ఎన్ని మనం కొత్తగా చేసినా మా అమ్మమ్మలు అంతా ఇలాగే చేస్తారు ఇప్పటికీ. నేను కూడా చేస్తాను కవర్తో కూడా, కానీ ఎక్కువ ఆటోమేటిక్గా ఇదే వచ్చేస్తుంది. ఇంకా ఫస్ట్ ఇక కొద్దిగా నెయ్యి వేసేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లోనే కాల్చాలండి, ఎందుకంటే శనగపప్పు కదా కొంచెం బయటికి వస్తూ ఉంటుంది. వచ్చిందనుకోండి తొందరగా మాడుతుంది అనమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని
కొద్దిగా కాలనివ్వాలి, మంచిగా అంతా ఈక్వల్గా కాలుతుంది. అప్పుడు మనము నెయ్యి వేసుకోవాలండి. ఇంకా ఇంత నెయ్యి వేస్తున్నాను అనుకోవద్దు, బొబ్బట్లకు నెయ్యి వేస్తేనే బాగుంటుంది. ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. కొంచెం ఎప్పుడు చేసుకోం కదా, సంవత్సరానికి ఒకసారి, అంటే మధ్యలో ఎప్పుడైనా చేసుకుంటాం అనుకోండి, అప్పుడే కదా వేసేదాన్ని. కొద్దిగా నెయ్యి మంచిగానే వేస్తున్నాను. నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంక ఇలాగేనండి, ఈజీ అయ్యి బొబ్బట్లు చేయడం పెద్ద కష్టమేం కాదు. అది మెత్తగా పిండి ఎంత నానితే అంత బాగా వస్తుంది అనమాట. మెయిన్ ట్రిక్ అదనమాట దీనికి. అలా చేసుకొనైనా చేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు, మనం చేతుల మీదైనా పెట్టుకోవచ్చు అనమాట. నేను ఇట్లా అయితే కొంచెం కొత్త వాళ్ళు చేసే వాళ్ళకి ఈజీగా ఉంటుందని మామూలుగా అయితే చేతుల మీద కూడా పెట్టి చేస్తాము. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజే ఉగాది రోజే చేసామండి. చేసినప్పుడు తీసాను అనమాట. అంత బిజీలో కూడా వీడియో తీసి చూపిద్దాంలే, చేద్దామని ఆల్రెడీ వీడియో పెట్టాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఎలా మీ పండగ రోజు మీరు ఏ ఊర్లో ఉంటారు, ఏంటో, ఏం చేసుకుంటారు మీరు ఉగాది రోజు కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే కంపల్సరీ బొబ్బట్లే చేస్తానండి. పూర్ణాలు కూడా చేస్తారు, కానీ నేను బొబ్బట్లు, పచ్చడి, మామిడికాయ పులిహోర చేశాను.